టు సిగ్నల్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ఇమంది రామారావు గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓ పక్కన ఎన్నికల వాతావరణం అనేటువంటిది కనిపిస్తుంటే మరో పక్కన ఒక చిత్రమైనటువంటి వ్యాఖ్యలు కొన్ని వినిపిస్తున్నాయి. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోబోతుంది, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అక్కడ ఆంధ్రాలో జగన్ గెలిచిన వెంటనే జగన్ గెలిచినటువంటి ఒక నెల రోజుల్లోనే ఈ ప్రక్రియ కొనసాగబోతుంది. ఇలాంటి రకరకాలైనటువంటి వార్తలన్నీ అంటే ఇట్లాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది నిజమే అని బలపరుస్తూ కొంతమంది సీనియర్లు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, కొంతమంది ఏమో సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి, కొంతమంది ఏమో అలా ఎలా జరుగుతుంది అని. ఎందుకంటే దీనికి ఊతాన్నిస్తూ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని బలాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి. ఒకవేళ నిజంగానే కేసీఆర్ ఆ విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని దించబోతున్నారా అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని ఇట్లాంటి వ్యాఖ్యలను వినిపిస్తున్నాయి. ఏంటి మీ విశ్లేషణ? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని కేసీఆర్ గారు కూడా అనుకోలేదు, నేను అనుకోలేదు, అలా జనం కూడా అనుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ పరిపాలనలో ఎంతో అంతో వెలుగు చూసింది, కానీ ఇప్పుడు ఇన్నర్ పాలిటిక్స్ మనకు అనవసరం. లోపల ఏం జరిగింది అంటే ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఉంటాయి, అవి తీసి పక్కన పెట్టినట్టయితే నీళ్ళు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, చదువుకున్న పిల్లలు బాగా చదువుకుంటున్నారు, ఇంటింటికి కనెక్షన్లు కూడా నల్ల కనెక్షన్లు ఇచ్చాడు. చాలా అంటే ప్రయోజనకరమైనటువంటి పనులు చేశారు కేసీఆర్ గారు. ఆ మధ్యలో కొంత ఒక బ్లాక్ మార్కు లాగా కవిత భర్త అనిల్, కవిత కొంత వాళ్ళు ఏదో కొంత నిందలు మోయవలసిన అవసరం వచ్చింది. నిజానిజాలు మనం కన్ఫర్మ్ చేయడానికి రేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత కన్ఫర్మ్ చేస్తే చెప్పచ్చు, కానీ కొంతమంది నోటికి వచ్చినట్టు చెప్తుంటారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నింద వేశారు దానికి. కానీ అసలు ఈ గవర్నమెంట్ పడిపోతుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, జగన్ గారు అక్కడ ప్రమాణ స్వీకారం అక్కడ గెలుస్తారు, ఆయన గెలిచిన వెంటనే నెల రోజుల్లోనే ఈ ప్రక్రియ జరగబోతుంది అనేటువంటి వ్యాఖ్యలు చాలా అదే అక్కడికే వస్తున్నాను నేను. ఇప్పుడు కేసీఆర్ లాంటి రాజకీయ చతురుడు మీ గవర్నమెంట్ ఎంతకాలం ఉంటుంది, పడిపోతుంది అనకంటే మీరు 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా రాజ్యం చేస్తారని అంటాడా? అంట కదా. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ మైండ్ గేమ్ అండి. రాజకీయం అంటే మైండ్ గేమ్. అయితే ఇక్కడ కేసీఆర్ చేసిన పొరపాటు ఏంటంటే ఆ రిజల్ట్ రాగానే ఆయన తాలూకు వందిమోగదులు కొంతమంది ఉన్నారు దీంట్లో కాంగ్రెస్లో, వాళ్ళు వెనక్కి తీసుకుంటే సరిపోయేది. రాజకీయం అంటే అలాగే చేయాలి. వాళ్ళు వెనక్కి వచ్చేసినట్టు ఏముందండి, 10 మంది రావడం పెద్ద కష్టం ఏంటండి. అందువల్ల అది చేయలేదు, అది ఒకటి. తర్వాత కేటీఆర్ గారికి కూడా చాలా వరకు హీ డిడ్ వెరీ వెల్, వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా కేటీఆర్ని ప్రశంసిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన సముద్రంలో దూకి ఈత నేర్చుకున్నాడు. ఆయనకి రాజకీయం అంటే ఏమిటో తెలియదు, అంటే మంత్రివర్యుడిగా ఆ పదవికి హుందా తీసుకురావడం ఏమిటో తెలియదు, బట్ హీ డిడ్ వెరీ వెల్. ఖచ్చితంగా సో రాజకీయాలన్నింటినీ అవగాహన చేసుకొని ఫ్లరిష్ అయ్యాడు అక్కడ. అందులో కొంతవరకు కేసీఆర్ గారు పట్టించుకోకపోవడం వల్ల, అంటే 5 సంవత్సరాలు పరిపాలించాము, 10 సంవత్సరాలు పరిపాలిస్తున్నాము, ప్రజలందరూ బాగున్నారు, ఎక్కడ చూసినా ఓహో ఆహా అంటున్నారు అని కొంత నెగ్లెక్ట్ చేశాడు ఆయన. ఆయన నెగ్లెక్ట్ చేయకుంటే ఆయన మామూలుగా జనంలో ఉండి మామూలుగా అసెంబ్లీలకు వచ్చి ఇవన్నీ చేసినట్టయితే ఇంకొకరు దరిదాపులకి రాలేడు ఆయన తాలూకు వ్యూహ రచన ముందు. ముఖ్యంగా మరి మంచో చెడ్డో ఎందుకు కవిత కొంచెం ఎందుకో ఆ నింద పడ్డం అన్నది ఆవిడ ఎలక్షన్స్ ముందే నిరూపించుకుంటే బాగుండేది. మనకి ఎవరో సపోర్ట్ ఉంటారు, ఎవరో చేస్తారు అంతవరకు. ఇవాళ ఉదయం చదివాను, కవితకేమో 3rd డిగ్రీ ప్రయోగం అని, ప్రాణం చివుకుమన్నది. అంతే కదా, ఆడవాళ్ళకి 3rd డిగ్రీ అనేది ఎంతో
ఒక పెద్ద ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటే కానీ ప్రయోగించరు. మరి ఈ చెప్పేవాడికి బుర్రకాయ లేక చెప్పాడో ఏమిటో. ఆడవాళ్ళకి థర్డ్ డిగ్రీ ఏంటండి? థర్డ్ డిగ్రీ అంటే అసలు ఒంట్లో తొండల్ని పెడతారు. ఓకే. అది రకరకాల మాట. చాలా అంటే అంతటి నేరం చేసి ఉండదు కనుక అత్యుత్సాహంతో రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే సరిదిద్దుకోవడం మంచిది. ఓకే. ఒకటి థర్డ్ డిగ్రీ అనడం అంటే థర్డ్ డిగ్రీ అంటే ఏమిటో తెలియనట్టు రాసిన మాట అది. ఇక పోయినట్టయితే ఏదో స్థానికంగా ప్రస్తుతానికి రేవంత్ రెడ్డికి ఒక 6 మాసాల్లో నిన్ను పడగొడతాం అన్నది ఆయన చేసిన తప్పుడు ప్రకటన. ఓకే. రాజకీయం ఎప్పుడు చాప కింద నీరులా ఉండాలి కానీ చూడు 6 మాసాలు నిన్ను లేకుండా చేస్తానంటే నీకున్న సపోర్ట్ నీకు ఉంటుంది. నువ్వు మనుషులు తెచ్చుకోవాలంటే మనుషులను తెచ్చుకుంటా, నీ రక్షణలో నువ్వు ఉంటావు కదా. ఎందుకో మరి ఎంత రాజకీయ నాయకుడు కూడా మైండ్ గేమ్ ఆడుదామన్న ఆలోచనతోనే పెట్టాడు కానీ ఈయన జాగ్రత్త పడిపోతాడు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎంతమంది వస్తారో అంతమందిని తీసుకుంటాడు. ఇప్పుడు మల్లారెడ్డి వచ్చేస్తున్నాడు, తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చేస్తున్నాడు, ఒక 5 వస్తున్నారు. ఇంకొక 5 వచ్చారనుకోండి స్ట్రెంత్ అయిపోతారు కదా. అదొకటి ఉంది. కానీ ఇక్కడ కొంచెం దింపుడు కళ్ళాలాస ఒకటి ఉంది. అవునా? ఉంది. ఏంటంటే ఒకవేళ మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడ సీఎం అయినట్టయితే డెఫినెట్గా ఇక్కడ కేసీఆర్కి డెఫినెట్గా హెల్ప్ చేస్తాడు. ఎలా హెల్ప్ చేస్తాడంటే అది అడగొద్దు. డెఫినెట్గా ఆయనకు కూడా పెద్ద డిఫరెన్స్లు ఏం లేవు. డెఫినెట్గా వస్తారన్నమాట. ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ అంత రాజకీయ చతురుడు కాదు. బాగా మాట్లాడతారు తప్ప ఆ రాజకీయ చతురత లేదు. ఒక 1,00,000 మంది అంతే 1,00,000 మంది సభా ప్రాంగణంలోకి వచ్చారంటే కేసీఆర్ మాట్లాడారంటే 1,00,000 మందిలో కనీసం 90,000 మంది ఆయన చెప్పిందే కరెక్ట్ అని వెళ్ళిపోతారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. ఒక ముతక సామెత కూడా చెప్తారన్నమాట. అంటే పాలిచ్చే పాడి ఆవుని వదులుకొని దున్నని కొని ఇచ్చామని అంటారన్నమాట. అది పాడి ఆవు లాంటి పరిపాలన కేసీఆర్దని వీళ్ళ అంచనా, వీళ్ళ ఆలోచన. అంటే అనుభవం లేకుంటే ఆలోచించారు కదా. వాళ్ళు ఏదో కేసీఆర్ పరిపాలనలో బాగున్నారు, కొంచెం సుభిక్షంగా ఉన్నారు. కానీ ఏదో 6 గ్యారెంటీలు అంటున్నాడు, అందులో 5 గ్యారెంటీలు అమలు చేసామంటున్నారు. మరి ఒకవేళ జగన్ గారు వచ్చినట్టయితే మొత్తం ఇదంతా తారుమారు అయిపోతుంది. అవునా? తారుమారు అయిపోతుందండి. ఆయన చేతిలో కొన్ని అంటే మనం అంకి చెప్పచ్చో చెప్పకూడదో కానీ ఆయన చేతిలో వేల కోట్ల తాలూకు పెట్టుబడులు ఉన్నాయండి. ఏముంది 10 మందికి 10 ఏదో బిజినెస్ లబ్ చెప్తే వాళ్ళు ఏం చేస్తారండి? చాలుగా జీవితాంతం ఇంట్లో వచ్చే పని చూస్తారు కదా. అలాగా రాజకీయాలు ఎలాగ ఉంటాయంటే మొన్న ఒక విషయం తెలిసింది. నాగార్జున గట్ట పూణేలో ఒక దీని పేరు మెట్రో స్టేషన్ కాంట్రాక్ట్ ఇచ్చారట. మెట్రో రైల్వే స్టేషన్ కాంట్రాక్ట్ ఇచ్చారంటే ఎన్ని వేల కోట్లు అలా ఉంటాయి రాజకీయాల్లో. అటువంటి దానికి డెఫినెట్గా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ ఆయనకి ఏమాత్రం సహకరించినా డెఫినెట్గా ఈయన పడిపోతాడు. ఎందుకంటే ఈ మధ్య అంటే వచ్చే కామెంట్స్ లో కొంత వాస్తవం ఉంది. తర్వాత ఇంకోటి కూడా మీకు ఒక చిన్న రూమరు ప్రచారం వెంటాడుతుంది. ఇప్పుడు ధరణి ఒక పెద్ద పొరపాటు చేశాడు ఆయన, ఎవరు కేసీఆర్ గారు. ఆ ధరణి ఇష్యూలో మొత్తం వీళ్ళందరూ చల్లారిపోయారు కదా. మనప్పుడు ఉధృతం లేదు కదా. మరి చల్లారిపోయారంటే 4 ఉన్నారు ముఖ్యులు, 5 ఉన్నారు పంచపాండవులు ఏదో ఉంటారు కదా. వాళ్ళు 5 చల్లారంటే వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో ఒక సాఫ్ట్ ఫేవర్ జరిగినట్టే అనుకోవాలి కదా. అట్లాంటివి ఏమైనా 2-3 తప్పులు దొరికాయి అనుకోండి ఇంకెవరిని పెట్టుకోరు. తర్వాత నెక్స్ట్ కేసీఆర్ గారి కూతుర్ని కూడా ఏ పదవి ఇవ్వడు, కొడుకుంటాడు, హరీష్ రావు ఉంటాడు. అంతేగాని కేసీఆర్ కూతురికి కానీ కేసీఆర్ అల్లుడికి కానీ పదవులు ఇవ్వరు అన్నమాట. దానివల్లే పెద్ద గొడవలు ఇవన్నీ జరిగాయి. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట మన బయట వాళ్ళు చెప్పినవి కాదు. అందువల్ల అది కూడా కొంచెం మీరు చెప్పినట్టుగా ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి కానీ గెలిచినట్టయితే ఇది కొండంత బలం అండి, కొండంత అండండి. అంతేనా సార్? డెఫినెట్గా. థ్యాంక్ యూ అమ్మా.